Hello everyone, welcome to my channel Ragramukini. ఈరోజు వీడియోలో మనం గోవా ట్రిప్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. ఫస్ట్ థింగ్, మనందరికీ చాలా ఉంటుంది ఎక్సైట్మెంట్, ఎప్పుడు గోవా వెళ్ళాలని, ఫ్రెండ్స్తో గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేయాలని. ఆబ్వియస్లీ లిటిల్ ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్ బిఫోర్ గోయింగ్ టు గోవా is what I feel, to cherish the moments there and also to bring some memories with us when we return back. So our aspects lo, yeah, I want to cover some itinerary and also how you will plan in terms of budget, limited budget, and also I will try to touch all the things I had experienced there. ఫస్ట్ థింగ్ ట్రావెల్. సో ఎక్కడి నుంచైనా మీరు ట్రావెల్ చేయొచ్చు గోవాకి, కార్, బైక్ లేదా ఫ్లైట్. నా పర్సనల్ చాయిస్ అయితే ఫ్లైట్ ఇస్ ద బెస్ట్ థింగ్ బికాస్ టైం సేవ్ అవుద్ది చాలా. అండ్ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ టు అండ్ ఫ్రోకి మీకు అరౌండ్ 5,000 to 7,000 వరకు వేరీ అవుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా అయితే ఉంటాయి, మోస్ట్లీ హైదరాబాద్ నుంచి ఉంటాయి. వైజాగ్ నుంచి కానీ వేరే ఊరు నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం హైదరాబాద్ వయా హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు కొంచెం కాస్ట్ చేంజ్ అవుతుంది. అరౌండ్ 4,500, 5,000 వన్ సైడ్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ద ఫ్లైట్, ద ట్రావెల్. గోవాకి వెళ్ళిన తర్వాత మనం ట్రావెల్ చేయడానికి బెస్ట్ మోడ్ వచ్చేసి బైకే. మోపెడ్స్ ఉంటాయి మనకి, బోల్డ్ మోపెడ్. రెంటల్ షాప్స్ ఉంటాయి, అందులో రెంటల్కి ఇస్తారు బైక్స్. పర్ డే అరౌండ్ 400 to 500 ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గో, ట్రై టు ప్లాన్ ఫర్ అరౌండ్ 3 to 4 days ఇన్ గోవా, సో దట్ మీరు ప్లేసెస్ చాలా కవర్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో బైక్ తీసుకోండి, మోపెడ్స్ తీసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు ఈజీ టు యాక్సెస్, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ ద రేడియస్. అండ్ ద ప్రైస్ ఇస్ ఆల్సో వెరీ మినిమల్. సో ఆబ్వియస్లీ మీరు మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుంటారు కాబట్టి గ్యాంగ్స్లో అయితే షేరింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ గుడ్, మనకి కొంచెం తక్కువ అవుతుంది బైక్ అయితే. అండ్ అది కూడా చాలా బెస్ట్ వే అనుకుంటున్నాను నేను, ద బెస్ట్ ఆప్షన్ టు రోమ్ ఇన్ గోవా, ఇన్సైడ్ గోవా. అండ్ దెన్ కమింగ్ టు ద స్టే. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టేకి. సో ఫైనాన్షియల్గా ఫ్రమ్ లీస్ట్ టు మ్యాక్సిమం ఆప్షన్స్ ఉన్నాయి. యావరేజ్గా మన బ్యాచులర్స్కి అయితే ఫర్ షూర్ నేను 1,500 to 2,500 రేంజ్ అయితే ఫిక్స్ చేస్తాను పర్ డే. సో అగైన్ ఇట్ డిపెండ్స్, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, దాన్ని బట్టి బడ్జెట్ చేంజ్ అవుతుంది. బట్ స్టిల్ ఫర్ అ సింగిల్ పర్సన్ ఫర్ అరౌండ్ 3 to 4 days ఇట్ వుడ్ బీ అరౌండ్ 5,000 to 6,000 rupees. సో ఆన్ షేరింగ్ బేసిస్ ఐఎమ్ సేయింగ్. సో అది. అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, డైరెక్ట్గా రిసార్ట్స్ ఉంటాయి, లేదా హోటల్స్ ఉంటాయి. సో చెప్తున్నాను కదా, ఫ్రమ్ 0 to 10 బార్లో అన్ని రేంజెస్ ఆఫ్ హోటల్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ స్టేస్ ఉంటాయి. సో నాట్ టు వరీ, యూ కెన్ ప్లాన్ ఫ్రమ్ వేరియస్ యాప్స్ లైక్ ఓయో, అండ్ ఎనీ అదర్ యాప్స్, ఆన్లైన్ యాప్స్. అండ్ కమింగ్ టు ఫుడ్, బేసిక్లీ గోవాలో ఎలా ఉంటాయంటే బీచెస్ పక్కనే షాక్స్ ఉంటాయి ఇసుకలో. సో ఆ షాక్స్లో ఫుడ్ కొంచెం ప్రైసీగా ఉంటుంది. అక్కడ షాక్స్లో కొంచెం ఫుడ్తో పాటు డ్రింక్స్ కూడా ఉంటాయి. సో అవి కొంచెం ప్రైసీగా ఉంటాయి. మనకి కొంచెం బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం రోడ్డు మీద ఉన్న రెస్టారెంట్స్కి వెళ్తే మనకి బడ్జెట్లో అయిపోతాయి మన ఫుడ్. సో కంపారిటివ్లీ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ లిటిల్ చీపర్ ఆన్ ద రోడ్ రాదర్ దాన్ ద షాక్. సో ఫుడ్కి అప్రాక్స్గా 400 to 500 పర్ డే వేసుకోవచ్చు. It's more than enough is what I feel for an individual. So for 4 days it would not cross beyond 2,000 rupees. What kind of places you have to visit in Goa? సో డెఫినెట్గా అయితే ఫస్ట్ నేను వెళ్ళినది అయితే నార్త్ గోవాకి వెళ్ళాను. సో నార్త్ గోవాలో కెండోలిం బీచ్ దగ్గర మేము స్టే చేసాం నియర్ బై. సో అక్కడి నుంచి we went to Baga Beach. This is one of the most happening places in Goa. సో అక్కడ చాలామంది క్రౌడ్ ఉంటారు, బీచ్ షాక్స్ ఉంటాయి, షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, టాటూస్ అవి వేస్తారు రోడ్ సైడ్. కొంచెం షోర్లోకి వెళ్తే షాక్స్ ఉంటాయి
అట్ ద సేమ్ టైం బెడ్స్ ఉంటాయి షోర్ మీద, మనం కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి. అలాగే వాటర్ స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో ఆ బాగా బీచ్ స్ట్రెచ్లోనే కొంచెం ముందుకు వెళ్ళిపోతే కాలింగట్ బీచ్ కూడా వస్తుంది. సో అక్కడ నైట్ లైఫ్ బాగుంటుంది. సో అక్కడ బేసిక్లీ నైట్ షాక్స్ మొత్తం ఏంటంటే కలర్ఫుల్ లైట్స్తో లిటప్ అయి మంచి డీజేతో ఈచ్ షాక్కి ఈచ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సో అది మోర్ ఆఫ్ అ పబ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది నైట్. సో ఐ థింక్ అది లేట్ నైట్ వరకు ఉంటుంది, అరౌండ్ ఐ డోంట్ నో, బట్ ఐ కెన్ సే దట్ అట్లీస్ట్ 12 వరకు అయితే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ప్లేస్ యూ కెన్ ఎంజాయ్. బాగా బీచ్ ఇస్ వన్ ప్లేస్, కాలింగట్ బీచ్ టు ఎంజాయ్ షాక్స్ అండ్ బీచ్. And for water rides also in Kalingat beach you'll have water rides. And coming to water rides, కొన్ని సెట్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి బేసిక్లీ. సో బనానా రైడ్ అని, బంపీ రైడ్ అని, అండ్ పారాసైలింగ్ అని, తర్వాత వాటర్ బైక్ అని. సో మనం బీచ్లో నడుస్తున్నప్పుడే చాలామంది మనకు వచ్చి అడుగుతారు, మీకు కావాలంటే మేము ప్యాకేజ్లో తీసుకెళ్తాం, 1000 ఉంటుంది, 1500 ఉంటుంది అని. సో జస్ట్ బీ కేర్ఫుల్, చాలామంది స్కామర్స్ కూడా ఉంటారు. Don't trust anyone easily, so be cautious and choose wisely. And if you trust someone, then definitely you come to a conclusion after having so many questions or getting some answers about them. So first 1500 తీసుకుంటారు, బట్ ఈచ్ రైడ్కి వచ్చేసరికి ఈచ్ రైడ్లో కొంతవరకే చేస్తారు, వాళ్ళు ఫుల్గా చేయరు. వాళ్ళు ఈచ్ రైడ్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసైలింగ్కి వెళ్ళాం అనుకోండి, బోట్లో మనల్ని వాటర్లోకి తీసుకెళ్ళి వాటర్లో పారాచూట్తో మన పైకి లేపుతారు. సో పైకి లేపేటప్పుడు వీడు అడుగుతాడు, బోట్లో ఉన్న పర్సన్ అడుగుతాడు, 40 మీటర్సే నేను హైట్ లేపుతాను, ఇజ్ ఇట్ ఓకే, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్కి వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా, 500 600 ఎక్స్ట్రా అడుగుతారు. సో ఇలాగే ఈ వాటర్ రైడ్స్లో కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటారు. మీ ఇష్టాన్ని, మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో మీకు కావాలంటే మీరు వెళ్తారు, అవసరం లేదంటే వెళ్ళక్కర్లేదు. సో మినిమం క్యాప్ అయితే 1500, మ్యాక్స్ అయితే 2500 వరకు వెళ్ళొచ్చు. సో వాటర్ రైడ్స్ అనేవి, సో డిఫరెంట్ 4 to 5 kinds of water rides ఉంటాయి. ఇట్ కెన్ బి డన్ ఇన్ 1 day, నాట్ ఈవెన్ 1 day, in couple of hours, like 4 to 5 hours it can be done. And then coming to other places like Aguada Fort undi, basically North Goa lo. So adi one of the important place that you should visit whenever you visit to Goa. Aguada Fort is a beautiful place. Maybe it will take you some 2 to 3 hours to visit there and see how the place is and all. Entry ticket is very less priced, and parking untundi, that is also less priced. So not much to think about to go to Aguada Fort. You can simply go and you will enjoy taking pictures along with your friends if you go there. కాలింగట్ బీచ్ దగ్గరే మనకి పబ్స్ ఉంటాయి, రోడ్డు మీద చాలా పబ్స్ ఉంటాయి. సో షాపింగ్ స్టాల్స్ అండ్ హడావిడిగా మొత్తం రోడ్స్ అంతా లిటప్ అయి ఈవినింగ్ చాలా గ్లాసీగా, షైనీగా, హ్యాపీనింగ్గా ఉంటుంది. సో షాపింగ్ ఎవరైనా చేయాలనుకుంటే అక్కడే చేయొచ్చు. అలాగే టాటూస్ కూడా వేయించుకోవాలనుకుంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు ఎక్స్ప్లోర్ స్కూబా డైవింగ్, దేర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్. You can search there Goa Scuba Diving, or you will get some sources, and from them you can contact and scuba diving కూడా వెళ్ళొచ్చు మీరు. మోస్ట్లీ ఏంటంటే గోవాలో డైరెక్ట్గా ఉండదు, వాళ్ళే ట్రావెల్ అరేంజ్ చేసి వాళ్ళే మహారాష్ట్రలో ఒక స్పాట్, అంటే అరౌండ్ 50 kilometers ఫ్రమ్ గోవా, దే విల్ టేక్ యూ ఇన్ అ కార్ along with your friends, and if there are any other persons extra who are willing to come. అండ్ సో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఒక 50 kilometers అవే తీసుకెళ్ళి అరేబియన్ సీలో మిమ్మల్ని కొంచెం బోట్లో లోపలికి తీసుకెళ్ళి, సముద్రం లోపలికి, అక్కడ స్కూబా డైవింగ్ చేస్తారు. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ యూ కెన్ హ్యావ్ వెన్ యూ విజిట్ గోవా. అండ్ కెసినో. సో బేసిక్లీ కెసినోస్ ఉంటాయి జూదం. సో యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇఫ్ సంబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు వెళ్ళడానికి, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను, చూడటానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ గో ఇట్ ఇస్ గుడ్, బట్ లిటిల్ ప్రైసీ. సో ఇఫ్ ఇట్ ఈస్ యూ వాంట్ టు స్క్వీజ్ యువర్ బడ్జెట్ అండ్ యూ ఆర్ విత్ ఇన్ యువర్ బడ్జెట్, దెన్ డోంట్ ట్రై టు ఎక్స్టెండ్ it by going to casinos and all, is what I feel personally. And then casino price వచ్చేసి 2500 నుంచి ఇంకా క్యాప్స్ ఉంటాయి. బ్యాండ్స్ ఇస్తారా, బ్యాండ్స్ బట్టి మీకు అన్లిమిటెడ్ ఫుడ్స్, డ్రింక్స్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో కెసినోస్ అన్నీ వచ్చేసి పంజిమ్ ఏరియాలో ఉంటాయి గోవాలో. సో దట్ ఈస్ లైక్
నార్త్ గోవా నుంచి మళ్ళీ వెనక్కి వస్తే ఇట్స్ లైక్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ గోవా ఆర్ సంథింగ్. సో అక్కడ ఉంటాయి. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ గోవా, ద మోస్ట్ striking thing in our mind is the constructions, right? Churches. So different churches ఉంటాయి. So near Panjim there are 1 or 2 churches which are main, like Bomb of Jesus. That is one of the beautiful place you can go and visit. And then also St. Cathedral. So ఇప్పుడు అది మ్యూజియం. సో ఆ మ్యూజియంలో చాలా యాంటిక్స్ ఉంటాయి, చాలా హిస్టరీ తాలూకు రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, పోర్చుగీస్ కాలం వాటివి పెయింటింగ్స్ ఉంటాయి. సో అది కూడా చాలా గుడ్ ఏరియా, యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ సీ. పంజిమ్ ఏరియాలో పోర్చుగీస్ కాలనీ ఉంటుంది. సో అది విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అక్కడ విజిట్ చేస్తే వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అది బేసిక్లీ ఆ కాలనీ రెసిడెంట్స్ అందరూ పోర్చుగీస్ రిలేటెడ్ పీపుల్. సో పోర్చుగీస్ వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళు కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు. సో ఈ హౌసింగ్ స్టైల్స్ కానీ ఇవన్నీ కానీ పోర్చుగీస్ టచ్ ఇస్తాయి అన్నమాట. సో ఇట్స్ డిఫరెంట్ దెన్ వాట్ ఆర్ టిపికల్ హౌసెస్ ఆర్. సో అది ఒక ప్లేస్ యూ విల్ ఎంజాయ్. Mostly e-things, so travel, I better prefer to go by flight if I have budget. And then అక్కడ తిరగడానికి bike is the best place, bike is the best option. And third thing, stay. It depends. If you are in a sharing basis and if you go with friends, definitely it can be done within the budget. Food, obviously you'll have wide range of options, from less price to the costly price. So obviously you can choose between them, and it's up to you. And then water rides and activities, and what next? Yeah, water rides, activities, scuba dive if you're interested. And then churches, అగ్వాడా ఫోర్ట్, అండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటాయి, అది కూడా చూడండి. సో ఇవన్నీ కవర్ చేయడానికి అట్లీస్ట్ 3 to 4 days ప్లాన్ చేసుకోండి, సో దట్ మీరు రష్ అయ్యి చూడాలి అన్న ఇంటెన్షన్ ఉండదు. సో యూ కెన్ గో ఇన్ యువర్ పేస్ అండ్ యూ కెన్ ఎంజాయ్. సో ఐ ఫీల్ దట్ యూ బెటర్ ప్లాన్ ఫస్ట్, note down all the points, and then better you can travel to Goa. And this video is before to Corona, I mean second wave of Corona. So right now I don't know if Goa is temporarily shut down or how it is, if it is functional or not. Some of the areas are functional or not. So yeah, I hope I have covered all the topics which I have experienced. ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్స్లో యాడ్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు షేర్ చేసుకోండి, సో దట్ వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సో దట్స్ ఇట్, దట్స్ ఆల్ అబౌట్ గోవా. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గోవా ట్రిప్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.